అందరికీ నమస్కారం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన గెస్ట్స్కి, మీడియా వాళ్ళకి అండ్ సినిమా ప్రేక్షకులందరికీ అండ్ ముఖ్యంగా మా కుటుంబాన్ని సపోర్ట్ చేస్తూ మాకు ఎప్పుడూ ఒక బ్యాక్ బోన్ లాగా ఉండే మీ అభిమానులందరికీ నమస్కారం. అండ్ మా చిట్టి బాబు, మా చిట్టి అన్నయ్య ఇక్కడ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ హియర్. ఈ సినిమా గురించి, ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరి గురించి ఒకసారి మాట్లాడతాను. 1 సెకండ్. ఫస్ట్ సంకల్ప్ నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చాడు. నాకు ఎప్పుడూ ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాం, ఏదైనా కొత్త సినిమా చూపిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ సంకల్ప్ ఆ సినిమా చెప్పినప్పుడు నాకు నిజంగా మోటివేట్ అయ్యాను, ఒక కొత్త రకమైన సినిమా చేద్దామని. అండ్ అలాగే మేము ముందుకు తీసుకెళ్ళాం. అండ్ అందరి గురించి మాట్లాడతాను 100%. నేను మర్చిపోయేవాడిని కాదు. ఓకే, ప్లీజ్, థ్యాంక్ యూ. అండ్ అంటే మన దగ్గరగా చాలా సినిమాలు వస్తాయి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వారం. బట్ అంతరిక్షం లాంటి సినిమా బాగా రేర్గా వస్తుంది. ఒక ఫస్ట్ సినిమాతోనే ఢిల్లీ నుంచి అప్రిసియేషన్ రావడం, ఒక నేషనల్ అవార్డు గెలవడం, ఒక కొత్త అబ్బాయి గెలవడం, అది మామూలు విషయం కాదు. కంగ్రాట్స్ సంకల్ప్. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాడు. ఇప్పుడు సెకండ్ సినిమా కూడా మళ్ళీ సంకల్ప్ అద్భుతమైన సినిమా తీశాడు, అద్భుతమైన పాయింట్తో. సో సంకల్ప్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో నెక్స్ట్ టైం అయినా కొంచెం నేల మీద నుంచి సినిమాలు తీస్తాను అని కోరుకుంటున్నాను. మరి ఈ సినిమాలో నటించిన నటీనటులు అదితి అండ్ లావణ్య ఇద్దరు వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ రోల్కి జస్టిస్ చేశారు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన రాజా, సత్య, రెహమాన్ గారు, అవసల్ శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాకి మాకు టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ మోనికా గారు, రామకృష్ణ గారు, అండ్ మై డిఓపి బాబా జ్ఞానశేఖర్ గారు, మై బెస్ట్ ఫ్రెండ్. Thank you, Baba, for your wonderful visuals. And my CG supervisor, Rajiv, and my costumes, Ashwin. ఈ సినిమాలో డైలాగ్స్ రాసిన కిట్టు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమా అనేది ఎప్పుడు ఒకటి వల్ల కాదు, అది ఒకటి సొత్తు కాదు. ఒక టీం వర్క్, ఒక టీం ఎఫర్ట్ ఉంటేనే ఒక మంచి సినిమా ముందుకు తీసుకురాగలుగుతాం. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్, ఐ విష్ యూ అ బిగ్, థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మాతో ఉండి, మాతో ట్రావెల్ చేసి ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, మా వెనకాల సపోర్టివ్గా ఉన్నందుకు. అండ్ అంటే నాకు ఉంటుంది క్యాజువల్గా సినిమాలు చేయాలి, ఫైట్లు చేస్తే జనాలు గాల్లోకి ఎగురుతారు అని. బట్ అలాంటి కథ ఎక్స్పెక్ట్ చేస్తే సంకల్ప్ సగం సినిమాలో నన్ను గాల్లో వేసి పెట్టాడు. అక్కడే ఎలాడుతూ ఉన్నాను సినిమా మొత్తం. బట్ అదర్స్ వన్స్ అగైన్, అంటే ఈ సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, కొత్తగా ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచి డైరెక్టర్ కథలోకి వెళ్తాం. అంటే ఈ సినిమాకి చెప్పడానికి ఎక్కడైనా కావాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం సాంగ్స్ పెట్టచ్చు, ఏదైనా కామెడీ సీన్ పెట్టచ్చు. బట్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఒక జానర్ స్పెసిఫిక్గా ఉండాలని, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా ఒక మంచి కథను రాసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వి స్టక్ టు దాట్. అండ్ డెఫినెట్గా ఈ మధ్యన జనాలు అందరూ కొత్త సినిమా కావాలి, కొత్త సినిమా టైప్ అని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తానని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా నాకు కళ్యాణ్ బాబాయ్ పేరు వినపడుతుంది. కళ్యాణ్ బాబాయ్ ఇక్కడ లేడనుకుంటున్నారు, బట్ నా వెనకాల ఉన్నాడు మెగా పవర్ స్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బాబు ఇద్దరు నా వెనకాల ఉన్నట్టుంది. థ్యాంక్ యూ చరణ్, యూ బిన్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ 1 సెకండ్, ఈ సినిమా చేసేటప్పుడు ఎక్కడో ఒక డౌట్ ఉండింది, ఎలా చేయొచ్చు ఇలాంటి సినిమా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. నేను ఫస్ట్ చరణ్ దగ్గరికి వెళ్ళాను, అడిగాను, చరణ్ ఏమంటి నాకు కొంచెం భయంగా ఉంది ఈ సినిమా ట్రై చేయాలంటే. అంటే హీ సెడ్, నువ్వు నమ్ముకున్న కథ కరెక్ట్, ఆ డైరెక్టర్ కరెక్ట్, ఇలాంటి సినిమా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. సో చరణ్, థ్యాంక్ యూ. ఇన్ అ వే యు ఆర్ ద రీజన్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్.
డెఫినెట్గా రేపొద్దున నేను 100% చెప్తున్నాను. విత్ ఈ సినిమా చూసిన తర్వాత భారతీయుడు, నేను ఒక భారతీయుని అని మీరు అందరు గర్వపడతారు. నేను ఒక తెలుగువాడిని అని మీరు అందరు గర్వపడతారు. నేను ఈ సినిమా చేశానని ఒక మెగా అభిమానిగా మీరు అందరూ డెఫినెట్గా గర్వపడతారని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఇలా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇప్పుడు మా అన్నయ్య మాట్లాడతారు. ఓకే.